హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము మజ్జిగ పులుసు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి ఈ విధంగా మజ్జిగ పులుసు వేసుకుండేసి ఒక తాలింపు కానీ లేకంటే అప్పడమో వడియాలో నంచుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో పెరుగు ఉంటే చాలండి, వేరే ఏమీ అవసరం లేదు. ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి. కొన్ని చోట్ల దీన్ని మజ్జిగ చారు అని కూడా అంటారు. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చూద్దామండి. మిక్సీ జార్లోకి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసేసుకుందాము. అలాగే 6-7 పచ్చిమిర్చీలు ఈ విధంగా తుంచి వేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని 2 గరిటెలు పెరుగు వేసేసుకుందామండి. వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. అలాగే మనం పెరుగును కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి ఒకసారి అట్లా తిప్పుకొని వేసేసుకుందాము. లేకంటే బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చండి. నేను మిక్సీ జార్లో వేసుకొని చేసుకున్నాను. అలాగే వాటర్ కూడా కొద్దిగా వేసేసుకునేసి ఈ విధంగా అంతా కలుపుకుందామండి. ఈ విధంగా చిక్కగా ఉండాలి మజ్జిగి. ఇందులోకి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాము. వేసుకొని అంతా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము. ఆవాలు జీలకర్ర కొంచెము ఎక్కువగానే వేసుకోండి. మజ్జిగ చారులు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి వేసుకోవడం వల్ల. అలాగే పచ్చిశనగపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. ఇది పచ్చిశనగపప్పు బాగా వేగాలండి. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందామండి తుంచుకొని. అలాగే పచ్చికరివేపాకు 2 రెమ్మలు వేసేసుకుందాము ఇందులోకి. అలాగే మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదండి మీ ఇంట్లో, మజ్జిగ మిరపకాయలు ఒక 4 వేసేసుకున్నామంటే ఈ విధంగా ఇందులో మజ్జిగ పులుసులో చాలా టేస్టీగా ఉంటాయండి. వేసుకున్నామంటే ఈ విధంగా వేయించేసుకునేసి మనము ఈ విధంగా మనం మజ్జిగ కలుపుకున్నాం కదండి, అందులోకి ఈ తర్వాత వేసేసుకోవాలి. ఇందులోకి పసుపు కూడా వేసేసుకోవాలండి తిరువాతలో. అలాగే కొత్తిమీర కొద్దిగా వేసేసుకునేసి కలుపుకోవాలి. నేను పసుపు మర్చిపోయినానండి హడావిడిలో. నేను మళ్ళీ 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఈ విధంగా పసుపు వేసుకొని వేయించుకొని వేసుకున్నాను. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా మర్చిపోతారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. హడావిడిలో మార్నింగు ఈ విధంగా నేను మళ్ళీ వేసుకోవాల్సి వచ్చింది. అంతే అండి, ఎంతో ఈజీగా మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి మనకు. ఇప్పుడు రైస్లోకి మజ్జిగ పులుసు వేసేసుకుందాము. మనకు వేరే కూర ఏం అవసరం లేదండి. ఈ విధంగా మజ్జిగ పులుసు చేసుకొని ఒక తాలింపు కానీ లేకంటే నంచుకోవడానికి వడియాలు అప్పలము ఉంటే కూడా చాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనము రైస్ అంతా ఈ మజ్జిగ చారులోనే తినేస్తాము. నోరు చప్పగా ఉన్నప్పుడు ఈ విధంగా మజ్జిగ చారు చేసుకున్నాం అనుకోండి, రసానికి బదులు ఈ విధంగా మజ్జిగ చారు చేసుకుంటే రైస్లోకి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.